शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। సమయం తీసుకొని రెండే విషయాలు చెప్తాను. జగదీష్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు పనిచేసి వాళ్ళ రాజకీయ జీవితంలో భాగస్వాములైన వారు వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు. కానీ నా అనుభవం వేరేగా ఉండే. నేను ఇతర పార్టీల్లో ఉండి కూడా మొదటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న కాలంలో, అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాలంలో వారు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నారు, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది. కానీ పార్టీ విధానాలకు కట్టుబడి బయట రాకున్నా వెనుక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు. అప్పుడు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా సరే అధికార యంత్రాంగం మాకు ఇబ్బంది పెట్టకుండా, మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తొలగకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడుగా నిరూపించుకున్నారు. నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు ఇక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉండే. అయినా సరే ఎక్కడ కూడా చిన్న పొరపచ్చం లేకుండా, వయసులో వారు పెద్దవారైనా నేను వారికంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవభావంతో ప్రేమభావంతో చూసేవారు. ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా, ప్రతిపక్ష స్థానంలో మేమున్నా, అధికార పార్టీకి సంబంధించిన వారున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది. చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా, నాకు చేసినా, వారికి చేసినా వాటిని అక్కడనే సరి చెప్పుకోమని చెప్పేవారు. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్లో మాట్లాడి ఈ పెద్ద కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ, అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తలను వారు సంజాయించేవారు, ఇక్కడ నేను సంజాయించేవారు.